అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వం పరంగా కొనుగోలు చేస్తున్నామని రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి కలెక్టర్ టి వినయ కృష్ణారెడ్డి తెలిపారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరిస్తున్న తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కలెక్టర్ పరిశీలించారు. తుఫాను ప్రభావం వల్ల కురిసిన వర్షానికి తడిసిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. తడిసిన ధాన్యం తరలింపులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. రైతుల నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వలు, వాటి తరలింపు, రైతులకు బిల్లుల చెల్లింపులు తదితర వివరాల గురించి ఆరా తీశారు. తడిసిన ధాన్యం విషయమై ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు మేరకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా రైతులకు భరోసా కల్పించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగా తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 10,500 మెట్రిక్ టన్నుల ధాన్యం అకాల వర్షానికి తడిసినట్లు అంచనా వేశామని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. ఇక రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు. రాత్రి కింద ఎక్కువ ఉంటుంది. కింద తర్జింది కాబట్టి మనం 12 డాక్టర్ అబ్బాయిలు 7 డాక్టర్లు ఇది లవ్ తక్కువైనాయి 6 బిగాలు ఉన్నాయి. 6 బిగాలకు ఎన్ని డాక్టర్లు ఉన్నాయి? 12 ఏళ్ళు అయితే బిగాన 2 అయితే ఎన్ని మందులు ట్రాలీలు రావాలి సార్. వీళ్ళకి 7 ట్రాలీలు వచ్చినాయి. అంటే ఎందుకు తక్కువ వచ్చినాయి అంటున్నారు? ఇప్పుడు ఎప్పుడు కోసింది? మరి రాత్రి తాడిపత్రి కప్పలే నేచర్ కండిషన్ జాగా కూడా దాటలేదు. ఎంత జాగా ఇవి ఒకసారి పచ్చిది అమ్మా, వేళ్ళన్నీ అరిగిపోతుంది. మా చెత్తనే అరిగిపోతుంది. ఎన్నో నేర్పాలి ఇవి. యాక్చువల్గా ఇవి 40-45 రావాలి. ఇప్పుడు బియ్యాలకి 5 రోజులు లేదా వాడు ఇందల్వాయి సొసైటీ ఫ్యాక్ట్ సొసైటీ ద్వారా మరి గన్నారంలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాన్ని నేను మరి నాతో పాటు మరి జిల్లా కలెక్టర్ గారు, తర్వాత డిఎం కోఆపరేట్. సో మనకి మొన్న జిల్లా లోపల కురిసిన వర్షాల వల్ల కొంత ప్యాడీ అనేది కళ్ళల్లో ఉన్నది తడిచింది. సో ఆ రోజు మనకి రెగ్యులర్గా కూడా మా వాతావరణ శాఖ నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వర్షం పడుతుందని. అన్ని సెంటర్లకు కూడా మనము ముందుగానే ఇన్ఫామ్ చేస్తున్నాం ఎప్పుడు వర్షం వచ్చే సూచన ఉన్నా కానీ. సో అందరూ టార్పలిన్స్తో కవర్ చేసుకున్నారు, అందరూ అలర్ట్గా ఉన్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న ఇందల్వాయి కానీ సిరికొండ కానీ ఇక్కడ నుండి ఆర్మూర్ వరకు కూడా వర్షం ఎక్కువ పడడం వల్ల టార్పలిన్స్ ఉన్నా సరే కిందికి వెళ్ళి వాటర్ అక్యుములేట్ అవ్వడం వల్ల ఆ తడి అనేది పైకి వచ్చేసింది. సో
సో మనం ఇక్కడ చూసిన దగ్గర దాదాపు 60% తేమ కనిపిస్తూ ఉంది. సో ఇలా ఎఫెక్ట్ అయింది మన జిల్లా లోపల. దాదాపు 10,500 మెట్రిక్ టన్నుల వరకు ఎఫెక్ట్ అయింది అనేది మనము అంచనా వేసినాము. సో మిగతా కొద్దిగా మాయిశ్చర్ జస్ట్ పెరిగింది, ఎఫెక్ట్ కాగలేదంటే దాన్ని డ్రై చేసి ఆల్రెడీ మూవ్మెంట్ స్టార్ట్ చేసినాం. ఇలా తడిచింది మాత్రము మన గవర్నమెంట్ ఆల్రెడీ నిన్ననే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. వాటన్నిటికి కూడా బాయిల్ మిల్స్లోకి షిఫ్ట్ చేసేసి రైతుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి అనేది ప్రభుత్వం నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. దాని ప్రకారం నిన్న మిల్లర్స్తో మాట్లాడి ఈరోజు మూమెంట్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తున్నాం. సో ఈ ఎఫెక్టెడ్ ఏరియా అంతటి నుండి కూడా బాయిల్ మిల్స్కి షిఫ్ట్ చేసి రైతు నష్టపోకుండా చూస్తున్నాము. ఇప్పుడు చూసారు, ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు చూసిన దగ్గర కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటారు, కొంత మొలక వచ్చినట్టు కూడా ఉంది. దీన్ని ఫర్దర్గా కంటిన్యూ చేస్తే వాళ్ళు నష్టపోతారు. అందుకనే యుద్ధ ప్రాతిపదికన షిఫ్టింగ్ కూడా ఫస్ట్ వీటికే ప్రయారిటీ ఇస్తున్నాం. రేపటి నుండి మిగతాయి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తడిచిన దగ్గర వీటికి ప్రయారిటీ ఇచ్చి ఇవాళనే షిఫ్ట్ చేస్తాము, రేపే కంప్లీట్ చేస్తాము. ఎల్లుండేటి వరకు పేమెంట్ కూడా అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. మనకు మోంతా తుఫాన్ ద్వారా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ ద్వారా అకాల వర్షాలు పడ్డాయి. ఎంత పడ్డాయి అంటే చాలా, అసలు ఆంధ్రాలో బీభత్సమైంది. మన దగ్గర కూడా ఈ గోదావరి బెల్ట్, ఇప్పుడు మనకు పెద్దపల్లి కానీ ఈ హుస్నాబాద్, వరంగల్, ఖమ్మం ఏరియాలో చాలా వర్షం పడ్డది. మనకు కూడా మొన్న 2 days బ్యాక్ ఏమైందంటే రాత్రి దగ్గర 5 నుండి 10 సెంటీమీటర్లు సిరికొండ సైడ్ కొద్దిగా ఎక్కువ పడ్డది, ఇంకా భోగన్ సైడ్ కొంచెం తక్కువ పడ్డది. మొత్తం మీద 10,500 మెట్రిక్ టన్నుల ధాన్యము తడిసిపోయినట్టు అంచనాలు వచ్చినాయి. మనం ఎప్పుడైతే తుఫాన్ను ఎక్స్పెక్ట్ చేసినామో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి మరి కలెక్టర్ గారితో అందరూ కూడా జిల్లా యంత్రాంగాలు అంటే గవర్నమెంట్ యంత్రాంగాన్ని అందరూ కూడా నాట్ ఓన్లీ జిల్లా కలెక్టర్సే కాకుండా కోఆపరేటివ్ సెక్టరు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు, ఈవెన్ ఇంకా అంటే డిఆర్డిఏ వాళ్ళు కానీ మళ్ళీ సివిల్ సప్లైస్ వీళ్ళందరూ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసి మరి వెంటనే మనం కోతలు ఆపాలని చెప్పడం జరిగింది. ఆ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టి మన దగ్గర చెప్పినాం. తర్వాత మనకు మార్కెట్ కమిటీలో టర్పలిన్లు ఉండే ఒక 10,000 అంటే సెట్స్ ఉంటే అవి కూడా మనం రైతులకు ప్రికాషనరీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి సొసైటీకి 200 ఇట్లా అవైలబుల్ బట్టి. సో చాలా మటుకు ధాన్యాన్ని మనం కాపాడుకున్నాం, అలర్ట్గా ఉన్నాం కాబట్టే మరి ఎంత వర్షం పడ్డా ఇప్పుడు అన్ని కోతలు అయిపోయినాయి. మెజారిటీ మోర్ దెన్ 60% కోతలు అయిపోయినాయి, ఇంకొక 40% ఉన్నాయి. సో ఆ వడ్లు కాపాడుకోవాలి, ఎట్లా మనం గవర్నమెంట్ కొనాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి తడవకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అయినప్పటికీ ఏంటంటే ఇప్పుడు మనం బాగా పడితే భూమి నుండి కిందికి వెళ్తే ఏమొస్తుంది, కొన్ని వాటర్ స్టాగ్నేట్ అయిపోయింది. ఇవన్నీ కావడం వల్ల మరి ఎక్కువ వర్షపాతం అవడం వల్ల దగ్గర 10,500 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిచిందని మనకు అంచనాలు వచ్చినాయి. దాన్ని కూడా నిన్న ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారికి వీళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మనం వెంటనే కొన్ని రైస్ మిల్లలు, పార్బల్ రైస్ మిల్లలు మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా వెంటనే మనము ఈ తడిసిన ధాన్యం మొత్తం దాని మరి సంచలనాలు యాజ్ ఇట్ ఈస్గా దాన్ని షిఫ్ట్ చేసి మొబిలైజేషన్ కూడా లారీలలో కూడా మొత్తం ఫస్ట్ మొబిలైజ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ నిన్న నుండి దగ్గర ఒక 1,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా రైస్ మిల్లకు చేరింది. ఇంకొక 8,500 ఉంటుంది, అది కూడా ఈ 2-3 రోజుల్లో చేసేస్తారు. ఇప్పుడు రైతులకు ఒకటి ఏంటంటే వీలైనంత మట్టుకు దాన్ని 2-3 సార్లు అట్లా వెడల్పు చేసి ఎండబెట్టుకొని, ఇప్పుడు వాతావరణం ఇంక రేపటి నుండి వనరులు ఏం లేవు. సో మనము దీన్ని ఎండబెట్టుకుని ఉంటే కరెక్ట్ 17% మాయిశ్చర్లో మనం రెగ్యులర్గా పోతుంది, ఇబ్బంది లేదు. సో ఎక్కువ తడిసిపోయి మొలకెత్తుతుంది కానీ నాణ్యమైన అంటే కొంచెం వడ్లు డ్యామేజ్ అయిన మాత్రం దానికి పార్బల్ రైస్ మిల్స్కు మనం అప్పచెప్పి చేస్తూ ఉన్నాం. ఇవాళ మీకు అందరూ తెలిసి ప్రభుత్వము కృతనిశ్చయంతో ఉన్నది రైతును కాపాడుకోవడానికి. అకాల వర్షాలు వచ్చేవి, దానికి ఎవరేం చేయలేరు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా హెలికాప్టర్లో సర్వే చేస్తున్నారు వరంగల్, కరీంనగర్ ఆ ప్రాంతాలన్నిటి కూడా. సో ఒక పంట నష్టం జరగకుండా, ఒక నష్టం జరిగినా కానీ రైతుకు నష్టం జరగకుండా జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాము. సో రైతులకు ఒకటే భరోసా ఇవ్వాల్చుకున్న ప్రభుత్వం తరఫున మరి జిల్లాలో పెద్ద ఎత్తున దగ్గర హైయెస్ట్ ఇది. ఇప్పుడు పోయినసారి మనకు 8 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం వచ్చింది, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు 9 లక్షల పైన వరిధాన్యం మెట్రిక్ టన్స్ వరిధాన్యం దిగుబడి వస్తామని అన్నారు. సో అక్కడక్కడ కొంచెం దొడ్డువేట్లు కొంతమంది అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ వస్తుందని చెప్పి అమ్ముకున్నారు. సన్నవట్లు అనేసరికి మనం కొంచెం ప్రభుత్వం బోనస్ ఇస్తుంది కాబట్టి మరి ఖచ్చితంగా మనం ప్యాక్ సొసైటీ ద్వారానే ఇవ్వాలి, లేకపోతే ఐకేపీలో లేకపోతే ఈ ఆర్గనైజేషన్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నది. దాంట్లో కూడా మనం దగ్గర 7 లక్షల మెట్రిక్ టన్నులు మనం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇప్పటికే 1,50,000 ఎకరా అంటే మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం ప్రొక్యూర్ చేసాం.
సో రైతులకు మరి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకున్నా మీకు కొంచెం ఆలస్యమైన మరి ఎట్టి పరిస్థితి ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు, బార్దాని ఇబ్బంది లేదు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేదు. మీకు ఎక్కడైనా ఏది ఉన్నా కానీ వీలైతే ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ అన్నా కూడా మీరు ఫోన్ చేసినా ఏదన్నా మేము రైతులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా అంటే లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ గిన్ని బ్యాగ్స్ కానీ ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మరి లేబర్ ప్రాబ్లం ఉన్నా అన్నిటి కూడా మరి ప్రభుత్వం అన్ని ఇప్పుడు కోఆర్డినేటర్గా రెవెన్యూ డిపార్ట్మెంటు, సివిల్ సప్లై డిపార్ట్మెంటు, తర్వాత డిఆర్డిఏ వాళ్ళు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, ఇంకా అందరు కూడా మొత్తం కూడా కలిసిగా మరి పనిచేస్తూ ఉన్నది. చిన్న ఇష్యూ కాదు. మన జిల్లాలో ఒక నెల రోజుల్లో పట్టే మనం 8 నుండి 9 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొలిసి ప్రొక్యూర్ చేసి మరి రైస్ మిల్లకు చేర్చడం అనేది మామూలు విషయం కావాలి. సో కాబట్టి ఇంత పెద్ద యంత్రాంగం మొత్తం సమిష్టిగా పనిచేస్తూ ఉన్నారు. రైతులకు అదే భరోసా ఇస్తూ ఉన్నాం ఏంటంటే మీకు నష్టం జరగకుండా ప్రతి గింజ మరి మినిమం సపోర్ట్ ప్రైస్తోని ప్రభుత్వం కొంటది. మరి సన్నవాళ్ళకు బోనస్ కూడా వేస్తూ ఉన్నాం. కాబట్టి రైతులు సంతోషంగా మీరు ఏం అంటే కాకపోతే వడ్లు ఎండబెట్టుకోండి, కొంచెం వడ్లను కాపాడుకోండి. మనం ఇప్పుడు 3 నెలలు 4 నెలలు మనం కష్టపడ్డాం. మరి ఇంకా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. అయితే మనము ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కొంటున్నాం, లేకుంటే రంగు మారిన ధాన్యాన్ని కొంటున్నాం. మనం దానికి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కొనట్లేదు. వాళ్ళు ఇచ్చింది ఓన్లీ 55 లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే మనకి ఇప్పుడు ఇచ్చారు. అర్థమైందా? ఇదంతా కూడా బరువు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే మోస్తున్నది. అంటే ఆర్థిక నష్టం జరిగినా ఇంకేదైనా జరిగినా మరి కేంద్ర ప్రభుత్వం సహకారం దీంట్లో లేదు. ఈ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తం జిల్లా రైతులు కూడా మేము చెప్పదలుచుకున్నాము. పక్కా 100% ప్రతి గింజ కొంటాం, ప్రతి గింజకు ఎంఎస్పీ ఇస్తాం. సరేనా? కాపాడుకోవాలని పోలీస్ స్టేషన్ మనం ఏంటంటే స్ట్రాటజీగా మన ఆదిలాబాద్ సెంటర్లో ఉంది. వాళ్ళు ఎవరు వచ్చిన రోడ్డు రిసీవింగ్ అని మీరు వచ్చుకోవాల్సిన ఎవరైనా ఎక్కడ గెస్ట్ హౌస్కి పెట్టాను. హైదరాబాద్ వచ్చేటప్పుడు ఉంటే ఈజీ చేస్తాను. వచ్చేటప్పుడు జనరల్ ఇవ్వడం తీసి దాని పక్కకు పోలీస్ స్టేషన్ అనుకున్నాను. సెషన్ పెట్టాను 2 గంటలకు ఇచ్చాడు. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ముందటేమో పెట్రోల్ బంక్ ఇచ్చేది జైల్లో, తర్వాత అక్కడ దేనికి ప్రైవేట్ స్టేషన్